नाज़रीन, आप देख रहे हैं J11 न्यूज़ चैनल। आइए देखते हैं आज की अहम खबर। रुकन असम्बली जड़चल्ला जरमपल्ली अनिरुद्ध रेड्डी की जानिब से जड़चल्ला हल्का असम्बली के तमाम सरकारी स्कूल्स में मुफ्त शू की तकसीम अमल में आ रही है। आज रुकन असम्बली की हिदायत पर चैतन्य चौहान काउंसलर ने प्राइमरी स्कूल नकलबंडा तांडा के तलबा में शूज़ की तकसीम अमल में लाई। बाद चैतन्य चौहान काउंसलर ने मीडिया से मुखातिब करते हुए कहा कि हमारे हर दिल अजीज़ रुकन असम्बली ने इंतखाबात से कबल पादा यात्रा के मौके पर सरकारी स्कूल्स का दौरा किया था और तलबा की हालत देखकर ये फैसला किया था कि वह अपने ज़ाती रकम से तलबा में शू तकसीम करने का फैसला किया और इस पर अमल आवारी भी की जा रही है। उन्होंने मजीद कहा कि आइंदा दिनों में सरकारी स्कूल से प्राइवेट स्कूल की तरह बनाए जाएंगे। गोपाल नायक एसटी सेल ने भी मुखातिब करते हुए MLA साहब का शुक्र अदा किया। हेडमास्टर पुष्पावती और तलबा ने रुकन असम्बली का शुक्र अदा किया और इस मौके पर शांता, किशन नायक, नीलावेनी, केतावन, हरमन, वेंकटेश के अलावा दीगर मौजूद थे। జడ్చల్ల మండలంలో 9వ వార్డు కౌన్సిలర్ చైతన్య చౌహాన్ మరియు గౌరవ ఎమ్మెల్యే శాసన సభ్యులు జానంపల్లి అనిరుద్ధ్ రెడ్డి గారు గతంలో వాళ్ళు పదయాత్ర చేస్తున్నప్పుడు స్కూల్ విజిట్ చేయడం జరిగింది. పిల్లలను చూసే షూ కానీ చెప్పులు కానీ బట్టలు సరిగా లేవని ఆవేదనతో ఆయన ప్రైవేట్ డబ్బులతో డొనేట్ చేసినందుకు జడ్చల్ల నియోజకవర్గ ప్రజలకు చాలా అభినందనము. ఎందుకంటే ప్రజలు చాలా ఇటువంటి ఎమ్మెల్యే ఎక్కడ మేము చూడలేదు. పిల్లలకు షూ పంపడం అంటే గత చరిత్ర జిల్లాలు వారికి ఎమ్మెల్యే గారికి మా గిరిజన తండల తరపున అదే నియోజకవర్గం తరపున వారికి అభినందనలు కోరుతూ విద్యార్థులు భవిష్యత్తు ఆయన చాలా దృష్టి సాధిస్తున్నారు. విద్యార్థులు మంచి చదువుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా ఆయన ఇంకా ఏమైనా కావాలంటే కూడా పంపిణీ చేయడానికి సార్ చాలా సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమము ఇంకా ముందుకు తీసుకెళ్తారు. నోటు పుస్తకాలు కానీ అవి చాలా ప్రభుత్వం నుంచి ఏమన్నా కొట్లాడి తీయడానికి మా యువ ఎమ్మెల్యే యంగ్ లీడర్ ఆయనకి ఇంకా భవిష్యత్తు ఉందని విద్యార్థులు కూడా మంచిగా చదువుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి మరోసారి థ్యాంక్స్ తెలియజేస్తూ ముగిస్తుంది. నక్కలబండ తాండా ప్రాథమిక పాఠశాలలో ఇవాళ గౌరవ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి గారు వారి సూచనల మేరకు విద్యార్థులకు షూ పంపిణీ చేయడం జరిగింది. మరి విద్యార్థులను వారు గత సంవత్సరం కంటే ముందు వాళ్ళు ఎప్పుడైతే పాదయాత్ర చేశారో ఆ టైంలో చూసిన విధంగానే వారు చెప్పిన విధంగానే విద్యార్థులు అందరూ కూడా షూస్ తోటి నీట్ యూనిఫామ్ తోటి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న విద్యార్థులకు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మా ఎస్టీసీఎల్ అధ్యక్షులు గోపాలన్న గారు, నీలవేణి గారు మరియు వార్డు సభ్యులు, స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. విద్యార్థులు మంచిగా చదువుకొని భవిష్యత్తు దేశానికి మనము ఉపయోగపడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉపాధ్యాయులకు, సమాజంలో నాయకులకు అందరికీ ఉంది. కాబట్టి దానిపై దృష్టి సాధించి ప్రత్యేకంగా విద్యార్థుల కోసము టైం కేటాయించాల్సిందిగా కోరుతున్నాను. ఎమ్మెల్యే గారికి పిల్లల తరఫున, పాఠశాల తరఫున, అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రైవేట్లో చదివే పిల్లలు చక్కగా నీట్గా షూస్ కానీ అన్నీ వేసుకొని టై బెల్ట్తో సహా స్కూళ్ళకి వెళ్తూ ఉంటారు. మరి ఈ పిల్లలు చూసి మేము కూడా అట్లా వేసుకుంటే బాగుండేది అని అనుకునేవాళ్ళు. సో వాళ్ళ కోరికను నెరవేర్చినందుకు విద్యార్థుల తరఫున, పాఠశాల తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए, शेयर करना ना भूलें। Audio